పుష్ప 2 ప్రీమియర్ షో రోజు సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట వ్యవహారం రోజు రోజుకు ముదురుతోంది. ఆ సినిమాలోని తగ్గేదేలే అన్న డైలాగ్ తరహాలో ఇరు వర్గాల మధ్య మాటల మంటలు రాసుకుంటున్నాయి. ఇక ఆ రోజు జరిగిన ఘటనల క్రమాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి వివరించడం, దాన్ని ఖండిస్తూ సినీ నటుడు అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడం తాజా వివాదానికి కారణమైంది. ఓ మహిళ చనిపోయింది, థియేటర్ నుంచి వెళ్లిపోవాలి అంటూ పోలీసులు తనకు చెప్పలేదని అర్జున్ చెప్పడం వివాదాస్పదమైంది. దాంతో పోలీసులు ఆదివారం స్పందించారు. ఆ రోజు జరిగిన ఘటనల తాలూకు వీడియోలను విలేకరుల సమావేశంలో ప్రదర్శించారు. అల్లు అర్జున్ థియేటర్ నుంచి ఏసీపీ, డీసీపీ బయటకు తీసుకువస్తున్న వీడియోను విడుదల చేశారు. ఇక ఈ నెల 4న రాత్రి సంధ్య థియేటర్ వద్ద అసలేం జరిగింది అనే దీనిపై వీడియోలతో సహా మినిట్ టు మినిట్ వివరాలను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ మీడియాకు చూపారు. ఆ రోజు రాత్రి 9 నుంచి 12 గంటల వరకు జరిగిన ఘటనలను వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుష్ప 2 ప్రీమియర్ షో చూడడానికి అల్లు అర్జున్ థియేటర్ కు రావద్దని పోలీసులు స్పష్టంగా చెప్పారని అన్నారు. ఆయన రాకకు అనుమతి ఇవ్వలేదని, ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం అర్జున్ కు చెప్పారో లేదో తమకు తెలియదు అని అన్నారు. ఇక తొక్కిసలాట ఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని, న్యాయపరమైన సలహాలు తీసుకుని ముందుకు వెళ్తామని తెలియజేశారు. ప్రస్తుతం సంధ్య థియేటర్ కేసు కోర్టు పరిధిలో ఉన్నందున ఎక్కువగా మాట్లాడలేనని సిపి ఆనంద్ అన్నారు. అయితే వీఐపీలు, వీవీఐపీల వద్ద ఉండే బౌన్సర్లను సరఫరా చేసే ఏజెన్సీలను హెచ్చరించారు. జనాన్ని అడ్డగోలుగా తోసేస్తే తాట తీస్తాము అని హెచ్చరించారు. బౌన్సర్లను పెట్టుకున్న వారిదే పూర్తి బాధ్యత అని స్పష్టం చేశారు. విధుల్లో ఉన్న పోలీసులను తోసినా, వారిపై చెయ్యి వేసినా వదిలిపెట్టబోము అన్నారు. సంధ్య థియేటర్లో పోలీసులను బౌన్సర్లు తోసేసినట్లు వీడియో ఫుటేజీలు ఉన్నాయి అన్నారు. చిత్ర పరిశ్రమపై కక్ష సాధింపు సరికాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. సినీ హీరో అల్లు అర్జున్ తో పాటు చిత్ర పరిశ్రమ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి కక్ష సాధింపు చర్యలను వీడాలి అని తెలియజేశారు. చట్టం చేతుల్లో ఉంది అని ఇష్టం వచ్చినట్లుగా వినియోగించాలని చూస్తే కేసీఆర్ ప్రభుత్వానికి పట్టిన గతి రేవంత్ సర్కార్కు పడుతుంది అని హెచ్చరించారు. ఇక సీఎం వ్యాఖ్యలు అర్జున్ వ్యక్తిత్వాన్ని హననం చేసేలా, తెలుగు సినిమా పరిశ్రమను దెబ్బతీసేలా ఉన్నాయి అని చెప్పారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మరణించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించారని అన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె కుమారుడు త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు అని తెలియజేశారు. కేవలం ప్రజా సమస్యలను దారి మళ్లించేందుకు కావాలని సీఎం ఆ సమస్యను మళ్లీ తెరపైకి తెచ్చారు అని బండి సంజయ్ ఆరోపించారు. రాజకీయ విలువలు లేని మజ్లిస్ సభ్యులతో సభలో ప్రశ్న అడిగించుకొని మరీ సమాధానం ఇవ్వడం సిగ్గుచేటు అన్నారు. మజ్లిస్ ఐరన్ లెగ్ పార్టీ అని, అధికారంలో ఉన్న పార్టీతో అంటకాగి ఆర్థిక ప్రయోజనం పొందడం ఓవైసీ సోదరులకు అలవాటేనని చెప్పారు. బీఆర్ఎస్ ని ఇలాగే నిండా ముంచారని, ఇప్పుడు కాంగ్రెస్ తో జతకట్టారని అన్నారు. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ గతే పడుతుందని సంజయ్ విమర్శించారు. మరోవైపు కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి శ్రీతేజను నిన్న బండి సంజయ్ పరామర్శించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. తండ్రి భాస్కర్ తో మాట్లాడారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు చెప్పారు. దాదాపు 100 మందికి పైగా సీఈఓలు హాజరు కానున్న ప్రపంచ ఆర్థిక వేదిక వార్షిక సదస్సుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డితో సహా భారత్ నుంచి కనీసం 3 సీఎంలు హాజరు కానున్నారు. వచ్చే నెల 20 నుంచి దావోస్ లో 5 రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, ఏపీ మంత్రి నారా లోకేష్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తమిళనాడు మంత్రి టీఆర్బీ రాజా, యూపీ మంత్రి సురేష్ ఖన్నా తదితరులు పాల్గొననున్నారు. స్విజ్ స్కై రిసార్ట్ లో జరిగే ఈ సదస్సుకు పలువురు కేంద్ర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. ఇక ఏడాది కొలాబరేషన్ ఫర్ ది ఇంటెలిజెంట్ ఏజ్ అనే ప్రధాన థీమ్తో సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 మంది దేశాధినేతలు, ప్రభుత్వాల ప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. భారత్ నుంచి అదానీ, రిలయన్స్, టాటా, బిర్లా, భారతి, మహీంద్రా, ఇక గోద్రేజ్, జిందాల్, బజాజ్, వేదాంత గ్రూపులతో సహా పలు వాణిజ్య సమూహాల టాప్ ఎగ్జిక్యూటివ్లు, పౌర సమాజాల సభ్యులు కూడా హాజరు కానున్నారు. ఇండియాస్ ఎకనామిక్ బ్లూ ప్రింట్ తో సహా పలు సెషన్లలో భారత్ ప్రతినిధులు పాల్గొనే అవకాశం ఉంది. సంపద సృష్టిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పదే చెబుతూ ఉంటారు. అప్పులు తగ్గించి సంపద సృష్టించడం రాష్ట్ర విజన్ అని ఇటీవలే ప్రకటించారు. కానీ విలువైన సంపదను అమ్మే ప్రయత్నాల్లో కొందరు అధికారులు మునిగిపోయారు. విలువైన ఖాళీ భూములు అమ్మేస్తే ఎంత సొమ్ము వస్తుందో లెక్కలు వేస్తున్నారు. 2021లో నాటి ముఖ్యమంత్రి జగన్ తీసుకొచ్చిన చీకటి జీవో 243ను వారు ఆదర్శంగా తీసుకున్నట్లు కనిపిస్తోంది. నాడు విలువైన భూములను అమ్మేందుకు జగన్ సర్కార్ ప్లాన్ వేయగా ఇప్పుడు ఆ అధికారులు అమలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకురాకుండా జిల్లాలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూములను తెగనమ్మడానికి సిద్ధమయ్యారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మార్కెట్ కమిటీలు ఇలా ఆయా విభాగాల పరిధిలో అమ్మకం ప్రక్రియ
ప్రారంభించారు. ఇక ఇప్పటికే ఉమ్మడి విశాఖ, గుంటూరు జిల్లాల పరిధిలో మొదలైంది. త్వరలో కృష్ణా జిల్లా పరిధిలో విజయవాడలోని స్థలాలు అమ్మేందుకు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. అమ్మకానికి పెడుతున్న జాబితాలో ప్రభుత్వ పాఠశాల భూములు కూడా ఉన్నాయి. ప్రభుత్వం వద్ద ఉండే భూములు ఎంతో విలువైనవి. భవిష్యత్ అవసరాల కోసం గత ప్రభుత్వాలు అదనంగా కేటాయించాయి. విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు ఎకరాల కొద్దీ భూములు ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలు, పార్కులు, మార్కెట్ యార్డుల స్థలాలను పరీక్షించడం ప్రభుత్వ బాధ్యత. వాటిని భవిష్యత్తు అవసరాలు, రాష్ట్ర విశాల ప్రయోజనాల కోసం కాపాడాలి. వాటిని కాపాడుకునేందుకు ప్రభుత్వం భూ కబ్జా నిరోధక చట్టం కింద తీసుకొచ్చింది. అలాంటిది పాఠశాలల భూములను కూడా వదలకుండా అధికారులు అమ్మకానికి పెట్టడంపై విస్మయం వ్యక్తమవుతోంది. గత ప్రభుత్వం అయితే అడ్డగోలుగా అరాచకాలకు పాల్పడింది. అలాంటి తప్పులు చేయబోము అని ముఖ్యమంత్రితో సహా కూటమి నేతలు పదే పదే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ భూములను అధికారులు తెగనమ్మాలి అనుకోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. భూములు అమ్ముకోకుండానే ఆదాయాన్ని తెచ్చిపెట్టే అనేక మార్గాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. ఏపీలో నాటుసారాపై టీడీపీ కూటమి ప్రభుత్వం యుద్ధ భేరీ మోగించేందుకు సిద్దమైంది. దశల వారీగా ఏపీని నాటుసారా రహితంగా మార్చేందుకు మరోసారి నవోదయం కార్యక్రమం చేపట్టనుంది. జనవరి మొదటి వారంలో ఎక్సైజ్ శాఖ నవోదయం 2 కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇప్పటికే నాటుసారా ప్రభావిత జిల్లాలు, గ్రామాలను గుర్తించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో 2 జిల్లాలు మినహా రాష్ట్రాన్ని నాటుసారా రహితంగా ప్రకటించారు. అప్పట్లో నవోదయం కార్యక్రమాన్ని పక్కాగా అమలు చేసి సారా లేకుండా చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత నాటుసారా మళ్లీ తెరపైకి వచ్చింది. ముఖ్యంగా కోవిడ్ లాక్డౌన్ సమయంలో ఆ తర్వాత ప్రభుత్వం మద్యం ధరలు రెట్టింపు చేసినప్పుడు నాటుసారా భారీగా పెరిగింది. ఓవైపు ఎక్కువ ధరలు, మరోవైపు పిచ్చి బ్రాండ్ల కారణంగా నాటుసారా వ్యాపారం జోరుగా కొనసాగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 1383 గ్రామాల్లో నాటుసారా ప్రభావం ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ గుర్తించింది. గతంలో నాటుసారాపై అకస్మాత్తుగా దాడులు నిర్వహించేవారు. దీనివల్ల తాత్కాలికంగా సారా తయారీ ఆగిపోయినా ప్రదేశాలు మార్చుకుని మళ్లీ ఉత్పత్తి చేస్తున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో స్థావరాలు ఏర్పాటు చేయడం వల్ల వాటిని గుర్తించడం పోలీస్, ఎక్సైజ్ అధికారులకు క్లిష్టంగా మారింది. అందువల్ల ఇకపై వ్యూహం మార్చి ఈసారి గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించారు. నాటుసారా ప్రభావిత గ్రామాల్లో వీటిని ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. నవోదయం 2తో ఒకేసారి 2 రకాల ప్రయోజనాలు కలుగుతాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఓవైపు నాటుసారా నిర్మూలనతో ప్రజల ఆరోగ్యం పాడవకుండా కాపాడవచ్చు. అలాగే నాటుసారా కారణంగా మద్యం అమ్మకాలు తగ్గిపోతున్నాయి. నాటుసారా అందుబాటులో లేకుండా చేస్తే దానికి అలవాటు పడ్డవారు క్రమంగా తిరిగి మద్యం వైపు మళ్లుతున్నారు. ఇక దానివల్ల అనారోగ్యం ప్రభావం తగ్గడంతో పాటు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. కూటమి ప్రభుత్వం క్వార్టర్ మద్యం 99 రూపాయలకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో నాటుసారాను సులభంగా నిర్మూలించవచ్చు అని అధికారులు భావిస్తున్నారు. ఏపీని అభివృద్ధి పథంలో నడిపిస్తూ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న సీఎం చంద్రబాబుపై అభిమానంతో టీడీపీలో చేరికలు పెరిగాయని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు అన్నారు. ఇక సంక్రాంతి వరకు ఉండిలో వైసీపీ ఖాళీ అవుతుంది అన్నారు. కాళ్ల మండలం ఎంపీపీ పెన్మెత్ శిరీషతో పాటు ఉనుదుర్రు, ఎన్ఆర్పీ అగ్రహారం గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, వైసీపీ నాయకులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి రఘురామకృష్ణంరాజు పార్టీ కండువా కప్పి టీడీపీలోకి ఆహ్వానించారు. అనంతరం వివిధ అనారోగ్య కారణాలతో బాధపడుతున్న 10 మందికి వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. జగన్ రాయలసీమ ద్రోహి అని గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో నీటిపారుదల ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యారని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీసం ప్రాజెక్టుల గేట్లు కూడా మరమ్మతులకు నోచుకోలేదు అని, రాయలసీమ బిడ్డను అని చెప్పుకునే జగన్ సీమ ప్రాంతాన్ని మోసం చేశారని విమర్శించారు. కడప జిల్లా కొండాపురం మండలంలోని గండికోట ప్రాజెక్టును ఆయన సందర్శించారు. గోదావరి, పెన్నా నదుల అనుసంధానంతో రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని, రతనాల సీమగా తీర్చిదిద్దుతామని చెప్పారు. 2025 జూలై చివరికల్లా హంద్రీ నివా పనులు పూర్తి చేసి చివరి ఎకరం వరకు నీరు అందిస్తామని తెలియజేశారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన జగన్ గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు గత 5 ఏళ్లలో 450 కోట్ల పరిహారం ఇవ్వకుండా మోసం చేశారని విమర్శించారు. గోదాంలో నుంచి పీడీఎస్ బియ్యం మాయం కేసులో నోటీసులు జారీ అయిన మాజీ మంత్రి పేర్ని నాని నిన్న పోలీసుల ముందు హాజరు కాలేదు. ఈ కేసులో బందరు తాలూకా పోలీసులు ఈ నెల 10న పేర్ని నాని భార్య జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్పై కేసు నమోదు చేయడం, దీంతో వారు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించడం, విచారణ ఈ నెల 24కు వాయిదా పడింది. నిందితుల ఆచూకీ దొరక్కపోవడంతో శనివారం అర్ధరాత్రి పోలీసులు పేర్ని నాని ఇంటికి వెళ్లారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇంటి గోడకు నోటీసు అతికించి వచ్చారు. ఇక పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయ టెక్నికల్ అసిస్టెంట్ కోర్టురెడ్డి ఫిర్యాదుతో పొట్లపాలెం పొలం గోడౌన్లలో పీడీఎస్ బియ్యం మాయం ఘటనలో కేసు నమోదు చేశామని, దర్యాప్తు జరుగుతోంది అని నోటీసులు తెలియజేశారు పోలీసులు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఆర్పేట్ పోలీస్ స్టేషన్ కు రావాలని, లేదంటే బీఎన్ఎస్ సెక్షన్ 208 ప్రకారం శిక్షార్హులు అవుతారని స్పష్టం చేశారు. అయినప్పటికీ ఆయన రాలేదని ఆర్పేట సీఐ యేసుబాబు తెలియజేశారు. మరోవైపు జయసుధ, గోడౌన్ మేనేజర్ మానస్ తేజ్ అజ్ఞాతంలోకి వెళ్లారు.
వారి ఆచూకీ కోసం 3 ప్రత్యేక పోలీస్ బృందాలు గాలిస్తున్నాయి. జయసుధపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక మానస్ తేజ్ బంధువులిద్దరినీ నిన్న ఆర్పేట పిఎస్ కు తరలించారు. అయితే తమకేమీ తెలియదని, మానస్ తేజ్ ఎక్కడున్నాడో కూడా తెలియదు అని వారు తెలియజేశారు. సీఎం చంద్రబాబు భార్యగా తాను కుప్పం నియోజకవర్గంలో పర్యటించలేదని, టీడీపీ కార్యకర్తగా పార్టీ శ్రేణులతో పాటు ప్రజల బాగోగులు తెలుసుకునేందుకే వచ్చానని నారా భువనేశ్వరి చెప్పారు. ఇక కుప్పం నియోజకవర్గంలో ఆమె 4 రోజుల పర్యటన నిన్నటితో ముగిసింది. చివరి రోజు రామకుప్పం మండలం చెల్దిగానిపల్లిలో మహిళలు, రైతులతో ఆమె ముఖాముఖి నిర్వహించారు. తన కుమారుడు నారా లోకేష్ మంగళగిరి అభివృద్ధిపై దృష్టి సారిస్తుంటే తాను కుప్పం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని చెప్పారు. కుప్పంలో జరుగుతున్న అభివృద్ధిని చంద్రబాబు రోజు తెలుసుకుంటున్నారని అన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించడమే కాకుండా అవసరమైన వారికి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆసరా అందిస్తున్నామని ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ అయిన భువనేశ్వరి తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా కుట్టు శిక్షణ ఇవ్వడం ఇక్కడి నుంచే ప్రారంభించామని, డిఎస్సి శిక్షణ కూడా ఇస్తున్నాము అని, భవిష్యత్తులో అన్ని పోటీ పరీక్షలకు ఉచితంగా శిక్షణ ఇస్తామని అన్నారు. కుప్పం పర్యటనలో ఆమెకు అడుగడుగున మహిళలు ఘన స్వాగతం పలికారు. ఇక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఏపీ రాజధాని అమరావతిలోని నేలపాడులో హ్యాపీనెస్ట్ నిర్మాణానికి సిఆర్టీ ఆదివారం టెండర్లు పిలిచింది. 818 కోట్ల రూపాయల అంచనాతో హ్యాపీనెస్ట్ నిర్మాణం ఇంటీరియర్ పనులు పూర్తి చేసేందుకు ఈ నోటిఫికేషన్ ఇచ్చింది. మొత్తం 1200 ప్లాట్లు సామర్థ్యంతో G+18 అంతస్తులతో కూడిన 12 టవర్ల నిర్మాణంతో పాటు ఆర్కిటెక్చర్ డిజైన్లు, అంతర్గత ఇంటీరియర్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, శానిటరీ, ఫైర్ ఫైటింగ్, ఇక డీజీ సెట్స్, సెక్యూరిటీ సిస్టమ్స్, లిఫ్ట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 3 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలని తెలియజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి చూస్తే కోతలు, కొర్రీలు పెట్టి రైతు భరోసాను ఎగవేసి ఎత్తుగడతో ఉన్నట్లు అర్థమవుతోంది. సంక్రాంతి తర్వాత రైతు భరోసా వేస్తామని ఇక అసెంబ్లీలో ఒక మాట చెప్పి తప్పించుకున్నారు. రైతన్నలారా పెట్టుబడి సాయం అందించకుండా రైతు భరోసా ఎగవేసే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ను ఎదిరించండి అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణలోని అన్నదాతలకు ఆయన బహిరంగ లేఖ రాశారు. రియల్ ఎస్టేట్ ప్లాట్లకు క్వారీలను 22,000 కోట్లు రైతు బంధు పేరిట ఇచ్చారని, కాంగ్రెస్ సర్కార్ దుర్మార్గ ప్రచారంతో రైతులను అవమానిస్తోంది అని అన్నారు. రైతాంగం మోసపోకుండా జాగ్రత్త పడాల్సిన సందర్భం ఇది. ఇక స్థానిక సంస్థల ఎన్నికల గండాన్ని దాటడం తమ కోసం మామ అనిపించి ఇక ఆ తర్వాత పెట్టుబడి సాయానికి పూర్తిగా సమాధి కట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మేల్కోకపోతే భరోసా ఉండదు, గోస మాత్రమే మిగులుతుంది అని కేటీఆర్ అన్నారు. అధికారంలోకి వస్తే రైతు భరోసా పేరిట 15,000 రూపాయలు పెట్టుబడి ఇస్తామని అన్నారు. ఇక అయితే గత ఏడాది గడిచినా కూడా దాని జాడలేదు అని కేటీఆర్ విమర్శించారు. ఇక సంక్రాంతి తర్వాత వేస్తాము అంటున్న రైతు భరోసా కౌలు రైతులకు వేస్తారా లేదా చెప్పడం లేదు అని అన్నారు. ఈ వానాకాలం పూర్తిగా ఎగ్గొట్టారు. యాసంగికి 2,500 కోత వేశారు అన్నారు. రేవంత్ సర్కార్ ఒక్కో ఎకరానికి 17,500 బాకీ పడ్డది. ఆ డబ్బులను రైతులు వదులుకోవద్దు అని అన్నారు కేటీఆర్. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగేలా తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదులపై చేపట్టిన డాక్టర్ అంబేద్కర్ వార్తా, కాళేశ్వరం, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మిస్తోంది అంటూ 10 ఏళ్లుగా ఏపీ చేస్తున్న వాదనలకు బలం చేకూర్చేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ 3 ప్రాజెక్టుల సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్ర జలశక్తి శాఖ తిప్పి పంపింది. కేంద్ర జలసంఘం లేవనెత్తిన సందేహాలకు సంతృప్తికరమైన రీతిలో సమాధానాలు ఇవ్వకపోవడంతో వాటి డిపిఆర్లను వెనక్కి పంపుతున్నట్లు కేంద్ర జలశక్తి శాఖ తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ కు 3 రోజుల కిందట లేఖ రాసింది. జలశక్తి శాఖ నిర్ణయాన్ని ఆంధ్ర జలవనరుల శాఖ, సాగునీటి రంగ నిపుణులు స్వాగతిస్తున్నారు. డాక్టర్ అంబేద్కర్ వార్త ప్రాజెక్టు డిపిఆర్ ను ఆమోదించరాదని కేంద్ర జల సంఘం, సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఏడాది మే 17 నిర్ణయించాయి. ఈ ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో అధిక వ్యవసాయ భూములు మునిగిపోతాయని, దానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం సమర్పించలేదు అని పేర్కొంటూ జలసంఘం గత ఏడాది జూలై 4, 17, 20 తేదీల్లో తెలంగాణకు లేఖలు రాసింది. ఆ రాష్ట్ర ప్రభుత్వం జవాబు ఇవ్వలేదు. ఇక ఈ అంశాన్ని జలసంఘం గత నెల 22ను గుర్తు చేసినా సమాధానం లేదు. ఈ నేపథ్యంలో ఈ డిపిఆర్ ను తిప్పి పంపింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా రోజుకు 1 టీఎంసీని వాడుకునేలా తయారు చేసిన డిపిఆర్ 2022 ఏప్రిల్ 6 నుంచి జలసంఘం పరిశీలనలో ఉంది. అయితే రోజుకు 2/3 టీఎంసీలు ఎత్తివేసేలా పంపింగ్ సామర్థ్యం పెంచడానికి అదనంగా 27,000 కోట్లు ఖర్చవుతాయని తెలంగాణ ప్రభుత్వం డిపిఆర్ లో తెలియజేసింది. దీనిపై జలసంఘం వెలుబుచ్చిన సందేహాలను నివృత్తి చేయలేదు. దీంతో ఈ ప్రాజెక్టు డిపిఆర్ ను కూడా తిప్పి పంపింది. శారీరక మార్పుల కారణంగా ట్రాన్స్జెండర్లను కుటుంబ సభ్యులు, సమాజం చిన్నచూపు చూస్తోంది అని, వారికి తగిన అవకాశం కల్పిస్తే వారు కూడా ప్రతిభ చూపుతారు అని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ అన్నారు. కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శిక్షణ పొందిన ట్రాన్స్జెండర్ల ప్రదర్శనను
ఆయన పరిశీలించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా ట్రాన్స్జెండర్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు కల్పించామని, మీరు అంకితభావంతో పనిచేస్తే రానున్న రోజుల్లో ఇతర శాఖల్లో ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటుందని సివి ఆనంద్ తెలియజేశారు. ఈ ప్రయోగం విజయవంతమైతే దేశంలోని వివిధ రాష్ట్రాలు కూడా ట్రాన్స్జెండర్లకు ఉద్యోగాలు ఇస్తాయని తెలిపారు. ఇక ట్రాన్స్జెండర్లు పెళ్లిళ్లలో దుకాణాల వద్ద డబ్బులు డిమాండ్ చేయడం, వ్యభిచారం చేయడం గమనించామని, వారికి సరైన అవకాశాలు లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నారు. గౌరవప్రదంగా సంపాదించుకునే అవకాశం కల్పిస్తే వారు మారతారని సీఎం రేవంత్ గుర్తించి ప్రత్యేకంగా జీవో తెచ్చారు అన్నారు. ముందుగా ట్రాఫిక్ విభాగంలో హోంగార్డ్ స్థాయిలో వీరి సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. శిక్షణ పూర్తి చేసుకున్న ట్రాన్స్జెండర్లు నేటి నుంచి విధులకు హాజరవుతారని చెప్పారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ అధికారులను సిపి అభినందించారు. ఈ ఏడాది వైద్య విద్య పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానుంది. ఇప్పటికే అఖిల భారత కోటా 2వ విడత కౌన్సిలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఈ కోటాతో సమానంగా అన్ని రాష్ట్రాలు తమ కోటా కౌన్సిలింగ్ ను జరుపుతున్నాయి. పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో స్థానికతపై హైకోర్టులో కేసులు పడ్డాయి. తెలంగాణలో ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఇతర రాష్ట్రాలకు చెందిన వారిని స్థానిక కోటా కింద పరిగణించాలని హైకోర్టు తాజాగా తీర్పు ఇచ్చింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లుగా సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పు స్టే ఇవ్వలేదు. ఈ అంశంపై జనవరి 7న వాదనలు వింటామని వెల్లడించింది. సుప్రీంకోర్టుకు శనివారం నుంచి క్రిస్మస్, నూతన సంవత్సరం సందర్భంగా జనవరి 2 వరకు సెలవులు ఉన్నాయి. ఫలితంగా జనవరి 7 వరకు ఆగాల్సి వచ్చింది. మరోవైపు పీజీ ప్రవేశాలకు సంబంధించి అన్ని రకాల ప్రవేశాలను ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయాలి అన్న నిబంధన ఉంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాల మేరకు ఆలోగా ప్రవేశాల ప్రక్రియ పూర్తి చేయాలి. జనవరి 7న సుప్రీంకోర్టు తీర్పు వస్తే అప్పటి నుంచి కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభించిన ఫిబ్రవరి 5లోగా పూర్తి చేయడం సాధ్యం కాదు అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో హైకోర్టు తీర్పు ప్రకారం కౌన్సిలింగ్ ప్రక్రియను తక్షణమే ప్రారంభించాలని వైద్య విద్య నిపుణులు చెబుతున్నారు. అయితే విద్యార్థులకు కేటాయించిన సీట్లు సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పు ఆధారంగా ఉంటాయని ముందే స్పష్టం చేయాలి. ఒకవేళ సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వ వాదనను సమర్థిస్తే ఇతర రాష్ట్రాలకు చెంది ఇక్కడ ఎంబీబీఎస్ చేసిన వారికి పీజీలో సీటు వస్తే అవి రద్దవుతాయి. ప్రస్తుతం తక్కువ సమయం ఉండడం వల్ల కోర్టు తీర్పు వచ్చే వరకు ఆగకుండా ప్రవేశాల ప్రక్రియను ప్రారంభించాలని మేడుకోలు కోరుతున్నారు. చాట్ జీపీటీ తరహాలో వాయిస్ ఆధారిత టీటీడీ చాట్ బాట్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని టీటీడీ ఈవో శ్యామలారావు తెలియజేశారు. దీని ద్వారా భక్తులు ఏ సమాచారాన్నైనా సులభంగా తీసుకోవచ్చు అని అన్నారు. ఇక తిరుమలలో గత 6 నెలల్లో జరిగిన అభివృద్ధితో పాటు భవిష్యత్తులో తీసుకోబోతున్న చర్యలపై ఆయన అదనపు ఈవో వెంకయ్య చౌదరితో కలిసి అన్నమయ్య భవనంలో నిన్న మీడియాతో మాట్లాడారు. విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. తిరుమలలో అనేక మార్పులు తెచ్చామని, అన్నప్రసాదాలు, లడ్డూలు మరింత నాణ్యంగా అందిస్తున్నామని అన్నారు. ఇక ఎన్డీటీపీ విరాళంగా ఇచ్చిన 70 లక్షల విలువైన పరికరాలతో టీటీడీ సొంతంగా ఏర్పాటు చేసుకుంటున్న ల్యాబ్ జనవరి నుంచి అందుబాటులోకి వస్తుంది అని తెలిపారు. తిరుచానూరులో పద్మావతి అమ్మవారి ఆలయ మాడవీధులు అభివృద్ధి చేస్తామని, చాగంటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో యువతలో భక్తి భావన పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా తిరుమల విజన్ 2047 కోసం ప్రతిపాదనలు ఆహ్వానించామని, తిరుమలను ప్రణాళికాబద్దంగా అభివృద్ధి చేయనున్నట్లు శ్యామలారావు తెలిపారు. కోస్తా జిల్లాలను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తే ముప్పు పొంచి ఉంది. 4 రోజుల పాటు ఉత్తరాంధ్రలో వరి రైతులకు తీరని నష్టం కలిగించిన అల్పపీడనం దిశ మార్చుకుని చివరకు తీవ్ర అల్పపీడనంగా దక్షిణ కోస్తా దిశగా వస్తోంది. దీని ప్రభావంతో రేపు కోస్తాలో వర్షాలు పెరగనున్నాయి. ప్రధానంగా దక్షిణ కోస్తా, రాయలసీమపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని అంచనా వేస్తున్నారు. నెల్లూరు, ప్రకాశం జిల్లాలో రేపు, ఎల్లుండి భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో ఇప్పటికే 3 పర్యాయాలు అల్పపీడనాలు, వాయుగుండం, తుపాను ప్రభావంతో కోస్తాలోని అనేక ప్రాంతాల్లో వరి, పత్తి, పొగాకు, అపరాలు, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. మరోసారి భారీ వర్షాలు కురిస్తే మరింత నష్టం వాటిల్లుతుంది అని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని వాయుగుండం శనివారం సాయంత్రం బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా అక్కడే కొనసాగుతుంది. ఇది సముద్రంలోనే తూర్పు ఈశాన్యంగా పయనించే క్రమంలో పూర్తిగా బలహీనపడుతుంది అని వాతావరణ శాఖ బులెటిన్లో అంచనా వేశారు. అయితే తీవ్ర అల్పపీడనం ముందుకు వెళ్లేందుకు వాతావరణం సహకరించలేదు. అదే సమయంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఆనుకుని నైరుతి బంగాళాఖాతంలో వాతావరణం అనుకూలంగా ఉండడంతో తీవ్ర అల్పపీడనం దిశగా మార్చుకుంది. దీని ప్రభావంతో ఇవాళ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ వర్షాలు కురవనున్నాయి. కోస్తా తీరం వెంబడి గాలులు వీస్తున్నందున మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించింది. మంగళవారం, బుధవారాల్లో కోస్తా, రాయలసీమలో పలుచోట్ల వర్షాలు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఏటా సివిల్స్ రాసేవారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ వంటి కోర్సులు చేసిన వారు సైతం సివిల్స్ వైపు మొగ్గు చూపుతున్నారు.
ఐటీ రంగంలో ఇబ్బందులు, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగాల్లో అస్థిరత అభ్యర్థులను సివిల్స్ వైపు వెళ్లేలా చేస్తున్నాయి. ఇక 2 ఏళ్ల నుంచి సాఫ్ట్వేర్ రంగంలో కొంత మందగమనం నెలకొంది. దాంతో ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులకు కూడా సరైన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. ఒకవేళ ఉద్యోగం వచ్చినా నచ్చిన ప్యాకేజీ దక్కకపోవడంతో పాటు పని విషయంలో అసంతృప్తిగా ఉంటున్నారు. మరోవైపు అమెరికా వంటి దేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గుతూ ఉండడంతో బీటెక్ విద్యార్థుల ఆలోచన సరళిలో మార్పు కనిపిస్తుంది అని సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాల నిర్వాహకులు చెబుతున్నారు. ఏటా దేశవ్యాప్తంగా సుమారు 7 నుంచి 8 లక్షల మంది సివిల్స్ కు దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందులో 5-6 లక్షల మంది పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 30 నుంచి 40 వేల మంది వరకు ఉంటున్నారు. ఏటా 1000 వరకు అఖిల భారత సర్వీస్ లో పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో 10% అంటే సుమారు 100 పోస్టుల వరకు తెలుగువారు ఎంపికవుతున్నారు. టాపర్లలో తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు ఉండడంతో యూపీఎస్సీ పరీక్షల్లో విజయం సాధించగల సత్తా మనలో ఉంది అనే నమ్మకం మన అభ్యర్థుల్లో ఏర్పడుతుంది. హైదరాబాద్ లో నాణ్యమైన కోచింగ్ కేంద్రాలు ఉండడం కూడా అభ్యర్థులకు కలిసి వస్తుంది. సివిల్స్ కు సన్నద్దమయ్యే వారిలో ఎక్కువ మంది 24 నుంచి 28 ఏళ్ల లోపు వారే ఉంటున్నారు. తెలుగు వారిలో ఈ మార్పు గణనీయంగా కనిపిస్తోంది అని సివిల్స్ మెంటర్ బాలాలత తెలియజేశారు. తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో మొట్టమొదటిసారిగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించింది. నిన్న మాసోనిక్ సెంటర్ ఫర్ ఇండియాలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ మద్దతుదారులు, శ్రేయోభిలాషులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమంపై దృష్టి సారించడం వల్ల పార్టీ సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తుంది అని టీడీపీ నాయకుడు కృష్ణమోహన్ ఆలపాటి చెప్పారు. రాబోయే రోజుల్లో నోయిడా, గురుగావ్లోనూ టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేపడతామని అన్నారు. కార్యక్రమంలో పార్టీ పార్లమెంటరీ కార్యాలయ కార్యదర్శి ఎన్ సత్యనారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ఎంపీ, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీకి మళ్లీ కోర్టు కష్టాలు వచ్చాయి. కులగణనపై లోక్సభ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్లోని బరేలీ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు రాహుల్ గాంధీ జనవరి 7న హాజరు కావాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది. రాహుల్ వ్యాఖ్యలు దేశాన్ని విడదీసేలా ఉన్నాయి అంటూ పంకజ్ పాఠక్ అనే వ్యక్తి కోర్టుకు ఆశ్రయించారు. ఇక రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో రాహుల్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. దీంతో విచారణ జరిపిన కోర్టు ఈ మేరకు నోటీసులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో తాము అధికారంలోకి వస్తే జనాభా ప్రాతిపదికన దేశ సంపదను పంచుతామని రాహుల్ గాంధీ అన్నారు. ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు జనాభా ప్రాతిపదికన ఇస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. తొలుత ప్రజాప్రతినిధుల కోర్టులో పంకజ్ పాఠక్ పిటిషన్ దాఖలు చేయగా విచారణకు తోసిపుచ్చింది. తాజాగా జిల్లా న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో అతడి పిటిషన్ను విచారణకు కోర్టు స్వీకరించింది. ఈ క్రమంలో జనవరి 7న కేసు విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ రాహుల్ కు నోటీసులు జారీ చేసింది. రాహుల్ వ్యాఖ్యలు దేశంలో అంతర్యుద్ధాన్ని ప్రోత్సహించేలా ఉన్నాయని పిటిషన్లో పంకజ్ పాఠక్ తెలియజేశారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కులగణన ఎట్టి పరిస్థితుల్లో చేపడతామని అంటున్నారు రాహుల్ గాంధీ. అప్పుడే ఓబీసీలు, దళితులకు న్యాయం జరుగుతుందని అంటున్నారు. అయితే ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన వ్యాఖ్యలపై ఉత్తరప్రదేశ్ కోర్టు నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ప్రధాని మోదీని కువైట్ ప్రభుత్వం తమ దేశ అత్యున్నత పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ముబారక్ అల్ కబీర్ తో సత్కరించింది. కువైట్ రాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ అల్ జాబీర్ అల్ సభ ఆదివారం మోదీకి ఈ అవార్డును అందజేశారు. స్నేహానికి చిహ్నంగా దేశాధినేతలకు, రాజకుటుంబ సభ్యులకు కువైట్ పురస్కారాన్ని అందజేస్తుంది. గతంలో అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్, జార్జ్ బుష్ తదితరులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా శనివారం కువైట్ చేరుకున్న ప్రధాని మోదీ నిన్న కువైట్ రాజు, యువరాజుతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కువైట్ వార్తా సంస్థకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. గల్ఫ్ దేశం కువైట్తో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఇక ఫైలకా ద్వీపంతో ఇరు దేశాల మధ్య ఉన్న బలమైన వ్యాపార సంబంధాల గురించి చరిత్ర వివరిస్తోంది అని 1961 వరకు కూడా కువైట్లో భారత కరెన్సీ చట్టబద్ధంగా చలామణిలో ఉండేదని గుర్తు చేశారు. ఇది ఇరు దేశాల మధ్య సమైక్యతకు నిదర్శనం కాగా ఇప్పుడు కూడా కువైట్ కు భారతదేశం సహజ వాణిజ్య భాగస్వామిగా ఉంది అన్నారు. ఇరు దేశాల మైత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసేందుకు సాంకేతికత మొదలు రక్షణ దాకా ద్వైపాక్షిక ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్లు వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మనవడు మంత్రి లోకేష్ తనయుడు నారా దేవాన్ష్ చెస్ లో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 9 ఏళ్ల దేవాన్ష్ చదరంగంలో 175 క్లిష్టమైన పజిల్స్ ను రికార్డు స్థాయిలో 11 నిమిషాల 59 సెకండ్లలోనే పూర్తి చేసి ఫాస్టెస్ట్ చెక్ మేట్ సాల్వర్ గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్నాడు.
ఇక ప్రసిద్ధ చెస్ సంకలనం నుంచి ఎంపిక చేసిన 5,334 సమస్యలు కలయికల ద్వారా ఈ పోటీని ఏర్పాటు చేశారు. ఈ నెల 18న హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో ఈ పోటీ నిర్వహించగా ఆదివారం లండన్కు చెందిన ప్రతిష్టాత్మక వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి సర్టిఫికేట్ అందింది. ఇటీవల దేవాంశ్ చెస్లో మరో 2 ప్రపంచ రికార్డులు కూడా సాధించాడు. ఇక 7 డిస్క్ టవర్ ఆఫ్ హనోయిని కేవలం 1.43 నిమిషాల్లో పూర్తి చేశాడు. 9 చెస్ బోర్డులను కేవలం 5 నిమిషాల్లో అమర్చాడు. చిన్న వయసులోనే తనయుడు సాధించిన విజయంపై లోకేష్ స్పందించారు. దేవాంశ్ లేజర్ షార్ప్ ఫోకస్తో శిక్షణ పొందడం తను ప్రత్యక్షంగా చూశాను అని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో భారత చెస్ క్రీడాకారుల అద్భుత ప్రదర్శనల నుంచి దేవాంశ్ ప్రేరణ పొందాడు అని అన్నారు. దేవాంశ్ కు చెస్ పాఠాలు నేర్పిన రాయ్స్ చెస్ అకాడమీకి ధన్యవాదాలు తెలియజేశారు. ఇక దేవాంశ్ ప్రదర్శనపై తాత చంద్రబాబు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెల్ డన్ నారా దేవాంశ్ అంటూ ఎక్స్ లో ట్వీట్ చేశారు. మంత్రులు కె అచ్చెన్నాయుడు, రాంప్రసాద్ రెడ్డి, కె పార్థసారథి కూడా దేవాంశ్ కు అభినందనలు తెలియజేశారు. లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి కూడా తనయుడి ప్రదర్శన పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. T20 ఫార్మాట్ జోరును భారత మహిళల జట్టు వన్డే సిరీస్ లోనూ కొనసాగిస్తుంది. నిన్న వెస్టిండీస్ తో జరిగిన తొలి మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. స్మృతి మంధాన తన భీకర ఫామ్ ను కొనసాగించగా బౌలింగ్ లో పేసర్ వెనుక హడలెత్తించింది. దీంతో భారత్ ఏకంగా 211 పరుగుల తేడాతో ఘనంగా బోణీ చేసింది. తద్వారా 3 వన్డేల సిరీస్ లో 1-0తో ఆధిక్యం అందుకుంది. రేపు ఇదే స్టేడియంలో డే అండ్ నైట్ మ్యాచ్ జరగనుంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ 50 ఓవర్లో 9 వికెట్లకు 314 పరుగులు చేసి స్కోర్ సాధించింది. హార్లిన్ 44 పరుగులతో రాణించగా రావెల్ 40, హర్మన్ 34, జెమీమా 31 పరుగులతో బాగా రాణించారు. జైదా జేమ్స్ కు 5 వికెట్లు దక్కాయి. ఇక పేసర్ వేణుక ధాటికి ఓ దశలో 34-6 స్కోర్తో దీనస్థితిలో నిలిచింది. ఇక టాప్ 4 బ్యాటర్లు సింగిల్ డిజిట్ కి పరిమితమయ్యారు. అయితే ఫ్లెచర్ కాస్త రాణించడంతో చివరికి బంగ్లా 26.2 ఓవర్లు 103 రన్స్ చేసి చిత్తుగా ఓడింది. ప్రియాకు 2 వికెట్లు దక్కాయి. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత మహిళలు ఆరంభం నుంచే విండీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. మంతానా విండీస్ పై ఇప్పటికే T20 సిరీస్ లో వరుసగా 3 అర్ధ సెంచరీలు సాధించింది. ఇక అదే ఫామ్ ను తొలి వన్డేలోను ప్రదర్శించి త్రుటిలో శతకం చేజార్చుకుంది. ఇక 13 4లతో తన ఆధిపత్యాన్ని చూపింది. అలాగే అరంగేట్ర ఓపెనర్ ప్రతిక రావెల్ తనకు ఆకట్టుకోవడంతో తొలి వికెట్కు 110 పరుగుల భాగస్వామ్యం నమోదైంది. 24వ ఓవర్లో ఈ జోడీని మాథ్యూస్ విడదీసింది. ఆ తర్వాత హార్లిన్స్ తో కలిసి మంతన 2వ వికెట్కు 50 పరుగులు జోడించడం విశేషం. అయితే సెంచరీ ఖాయంగా కనిపించిన మందానాను జేమ్స్ ఎల్బీ చేసింది. ఇక ఆ తర్వాత చివర్లో స్పిన్నర్ జేమ్స్ తన వరుస 2 ఓవర్లో భారత్ ఆఖరి 4 వికెట్లను తీసి కాస్త కట్టడి చేసింది.